అమ్మాయిలున్నారే ఎప్పుడు ఏం చేస్తారో తెలియడం లేదు. ఏమన్నాడు తను? అదే ఈ లోకంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ నువ్వే. విరిగిపోయిన పైప్ లైన్ కంటే ఎక్కువ. అరే చెత్త సరిగ్గా ఊడుస్తున్నారో లేదో కూడా నాకు అనవసరం. ఇక చాలు, నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్. అర్చన, నాకు కావాల్సిందల్లా నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం ఒక్కటే. విల్ యు మ్యారీ మీ? అర్చన ప్లీజ్ ప్లీజ్, నన్ను కాసేపు వదిలేండి. అసలు మీరు ఇదంతా ఏంటి ఇలా చేసి పెట్టారు? అవునా, ఆ మాట తనంటే ప్రేమ, మేమంటే కోపమా? అయినా అక్క, కోపంగా ఉన్నట్టు నటించుకో. నీకెంత ఆనందంగా ఉందో నాకు తెలుసు. సరిగ్గా చెప్పావు. తన మొహం చూడు, సిగ్గుతో ఎంత ఎర్రబడిపోయిందో. అదంతా తర్వాత మాట్లాడదాం, ముందు నాకు చెప్పండి, సురేష్ కా డ్రింక్ ఎవరు తాగించారు? అంత గొప్ప పని నీ చెల్లెలు తప్ప ఇంకెవరు చేయగలరు? బుల్బుల్ ఏంటిదంతా? వదినా, అన్నయ్యకి అలా డ్రింక్ తాగించి ఉండకపోతే ఇప్పటికీ తను నీకు బదులు అద్దానికి ప్రపోజ్ చేస్తూ ఉండేవాడు. అక్క, ఆ మత్తులో తను నువ్వే అనుకుని నా చేయి పట్టుకున్నాడు. నాకు చాలా భయం వేసింది. ఆ రోజు రింగు రోజు ఇచ్చి నాకు ప్రపోజ్ చేసినట్టు చేస్తాడేమో అని భయపడ్డాను. అవునవును, అదే గనుక జరిగి ఉంటే చాలా గందరగోళం అయి ఉండేది. మరదలు పెళ్ళామై కూర్చుంటుంది. సరే గాని మొత్తం మీద సురేష్ అక్కకి ప్రపోజ్ చేయడం అయిపోయింది. ఇంతకీ తనెక్కడా? తనింకా మత్తులో మంచం మీద పడుంటాడు. వెళ్ళు వెళ్ళు, తను లేపు వెళ్ళు. నేను వెళ్ళను. అవునా, నువ్వు వెళ్ళవా? సరే అయితే నేనే వెళ్తాను. తను గనక మళ్ళీ నా చేపట్టుకుంటే ఈసారి మాత్రం తన్ని కాదనేది లేదు. అది నీ కోకే కదా? బుల్బుల్, నేను నీ సంగతి తర్వాత చెప్తాను. ఇంకా సిగ్గే, మా అక్క ఇక ఎప్పటికీ మారదు, ఎప్పటికీ. नूर हो तुम मुझसे यूं ही दूर हो तुम आफताबी नूर हो तुम मुझसे यूं ही